బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఆకస్మిక వరదలు భారీ వర్షాలకు సహాయక చర్యల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర జాతీయ స్థాయి విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక, హైడ్రా బృందాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వరదలు సంభవిస్తే తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. 12 పోలీస్ బెటాలియన్లకు చెందిన 100 మంది పోలీస్ సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ అలాగే బృందాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. వరదలకు సంబంధించి సమాచారం అందిన గంట వ్యవధిలోనే తనకు కేటాయించిన జిల్లాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేశారు. రైట్, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రోడ్లన్నీ కూడా జలమయం అవడం కూడా మనం చూస్తున్నాం. దీంతో హైదరాబాద్ లో అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకురావడం జరిగింది. పాత జిల్లా కేంద్రాల్లోని అగ్నిమాపక బృందాలు వరద నివారణకు సిద్ధంగా ఉంటాయన్నారు. ఇక జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలికల పరిధిలో హైడ్రా బృందాలు అందుబాటులో ఉంటాయని కూడా తెలిపారు. ప్రమాదకర ప్రాంతాలకు అన్ని జిల్లాల కలెక్టర్లను ముందే గుర్తించి చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. జిల్లాల్లో వరదలు, భారీ వర్షాలు సంభవిస్తే ఎస్డీఆర్ఎఫ్ కు సమాచారం ఇచ్చి సహాయక చర్యలు చేపట్టాలని, అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలి అని కూడా తెలియజేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణికి చెందిన సహాయక బృందాల సేవలను కూడా వినియోగించుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, మనం చూస్తున్నాం ఇప్పటికే భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అవటం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించిన ప్రత్యేక కార్యదర్శి కూడా కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఎంతమంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు, ఎటువంటి సహాయక చర్యలు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది వాసు? రత్న, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకాల వర్షంగా కారణాలతో కూడా పలు జిల్లాల్లో కూడా వరదలు పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే జాతీయ విపత్తుకు సంబంధించినటువంటి బృందాలు అయితే ఎన్డీఆర్ఎఫ్తో పాటు రాష్ట్రానికి చెందినటువంటి ఎస్డీఆర్ఎఫ్తో పాటు హైడ్రాతో పాటు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి పలు బృందాలను రంగంలోకి దింపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ ఇప్పటికే ఏ జిల్లాలో వర్షం ప్రభావం కనిపిస్తూ ఉందో ఆ జిల్లాలకు గంటలో చేరుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి ఆ బృందాలకు సమాచారం ఇచ్చి పాత జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లు అందుబాటులో ఉండాలి. ఈ విపత్తుకు నిర్వహణకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధానంగా 12 బెటాలియన్లకు సంబంధించినటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగాలకు సంబంధించి కూడా 100 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలని కూడా ఎవరికైతే కేటాయించారో ఆయా జిల్లాలకు చేరుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి రానున్న మరో 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నిన్న ఒక్కరోజే తెలంగాణతో పాటు హైదరాబాద్లో పడ్డటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే ఇతర జిల్లాలకు సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున కూడా వరదలు, వాగులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ఆ విపత్తుకు సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆయా జిల్లా కలెక్టర్లు ఎక్కడైతే ఈ వర్ష ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలను ముందుగానే గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా అక్కడ బృందాలను ఏర్పాటు చేయాలి. ఇక ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి. ఇక ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి హైడ్రా బృందాలు అందుబాటులో ఉంటాయి.
ఇక ఓన్లీ హైదరాబాద్ సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ కేంద్రం పంపించినటువంటి 3 బృందాలు కూడా హైదరాబాద్లో నిత్యం అందుబాటులో ఉండేటట్టు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ప్రతి జిల్లాకు సంబంధించి ఎప్పటికప్పుడు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ప్రజలను అలర్ట్ చేయాలి, ఎవరైతే నీళ్ళలోకి దిగకుండా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉండాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విపత్తు నివారణకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యదర్శి అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి ప్రత్యేక బృందాలను పోలీస్ బెటాలియన్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రత్న చెప్పండి. వాసు, ఇటు హైదరాబాద్ తో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఏదైనా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారా? ఒకవేళ ఆ విధంగా గుర్తిస్తే అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది? ఇక అదే విధంగా ఇప్పుడు వరదలు ఏమైనా సంభవిస్తే రానున్న 5 రోజుల్లో కనుక ప్రజల నుంచి కూడా ఏదైనా అలర్ట్ కానీ ఇవ్వడానికి వాళ్ళకి ఏదైనా టోల్ ఫ్రీ నంబర్స్ కానీ ఇటువంటివి ఏమైనా ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుందా? ఖచ్చితంగా కూడా ఇప్పటికే కలెక్టర్లకు సంబంధించి ఆయా జిల్లాలకు కూడా ప్రత్యేక అధికారులు నియమించిన నేపథ్యంలో కూడా ప్రజలకు కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది కలిస్తే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇచ్చినా లేదంటే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చినా కానీ ఆ బృందాలు ఎక్కడున్నాయో అక్కడి నుంచి సిద్ధంగా ఉంటాయి. ఆ యొక్క సంఘటన జరిగినటువంటి ఏరియా కావచ్చు, లోతట్టు ప్రాంతాలకు కావచ్చు, పెద్ద ఎత్తున వరదలు ఉప్పొంగేటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడికి గంటలోపే చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎవరెవరికైతే కేటాయించిన జిల్లాలకు సంబంధించి ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండే విధంగా కూడా వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కొన్ని జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు సంబంధించి ఏ జిల్లాలకైతే ప్రభావితం చూపిస్తా ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. ఇక హైదరాబాద్ సంబంధించి కూడా నిన్న కురిసినటువంటి వర్షం నేపథ్యంలో కూడా ఆయా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అంటే ఎండాకాలం నేపథ్యంలో కూడా కొన్ని పనులు చేశారు. కానీ పెండింగ్లో ఉన్నటువంటి ఏరియాలో కావచ్చు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడి బృందాలు వెళ్ళి ఎక్కడికక్కడ తనిఖీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఎక్కడైతే వర్షం అధికంగా పడే ప్రాంతాలు ఉన్నాయో అక్కడికే బృందాలు వెళ్ళి ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. కాకపోతే జిల్లా కలెక్టర్లకు మాత్రం ఎక్కువగా ప్రధానంగా నిత్యం పరిశీలిస్తూ ఉండాలి, ప్రజలెవరు కూడా నీళ్ళలోకి దిగకుండా ఉండే విధంగా కూడా చూడాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తానికైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు ప్రత్యేక బృందాలను కూడా జిల్లాలో ఏర్పాటు జరిగింది. వాళ్లకు ఫైర్ సేఫ్టీ అధికారులను కూడా ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలని కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ కావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు.